హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మా అత్తగారి స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రైబ్, మీ యొక్క లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. ఈ రెసిపీ నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నాకు ఇలా వండడం వచ్చేది కాదు. నేను డిఫరెంట్గా వండుతానండి. అది కూడా ఇంకోసారి మీకు చూపిస్తాను. ఈ కర్రీ మాత్రం నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. దీనికి ముందు మనం చిన్నగా ఉల్లిపాయ కట్ చేసేసుకొని దాంట్లో ఒక 2-3 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసేసుకొని ఆ కాగిన నూనెలో ఉల్లిపాయ కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసేసుకుని బాగా మగ్గనిచ్చుకోవాలండి. ఇదంతా సిమ్లోనే బాగా మగ్గాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయ చేదొచ్చేస్తుంది. సిమ్లోనే మగ్గించుకోవాలండి. ఈ కూర అంతా ఎంటైర్ ప్రాసెస్ సిమ్లోనే చేస్తామండి. అసలు హై ఫ్లేమ్ ఎక్కడ పెట్టవు. ఒక్కచోట మాత్రం నేను కొంచెం అర్జెంట్ వర్క్ ఉన్న వల్ల నేను ఒక చోట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టాను. కాకపోతే ఈ మొత్తం కర్రీ అంతా మీరు సిమ్లోనే చేసుకోవాలండి. ఎందుకంటే ఆ టేస్ట్ ఇది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మగ్గనిచ్చుకుంటేనే మన పక్కన తెచ్చిన చికెన్ అంతా కడిగేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు కలిపేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఈ ఉల్లిపాయ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ మగ్గాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఈ కలిపేసుకుని పెట్టుకున్న చికెన్ అంతా దాంట్లో వేసేసుకోవాలి. కూర అంతా వేసుకున్నాక బాగా కలపాలండి. కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన వాటర్ అంతా అయిపోయి కూరలో నూనె తేలేంత వరకు మగ్గించుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని కూరని బాగా మగ్గనివ్వాలి. సిమ్లోనే ఇందాక చెప్పినట్టు సిమ్లోనే మగ్గనిచ్చుకోవాలి. పక్కన మిక్సీ జార్లో కొంచెం ఎల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కొద్దిగా గసగసాలు, మరి ఇంకా ఒక 4-5 లవంగాలు, 1 యాలకి, కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకొని మిక్సీ తిప్పుకోవాలండి. మిక్సీ తిప్పేసుకొని నేను యూజ్ చేసేంత హోమ్ మేడ్ మసాలా అండి. బయట తెచ్చిన మసాలా ఈ కర్రీలో నేను వాడట్లేదు ఇక్కడ. అందుకే ఇంటికాడ మసాలాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలా వేసుకున్నాక కూర అంతా బాగా ఉడకాలండి. బాగా ఉడికి దగ్గర పడాలి. వాటర్ అంతా దగ్గర పడ్డాక అప్పుడు ఈ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని దింపేసుకోవాలండి. ఇంతే కర్రీ. ఇంకా చాలా ఈజీ, మళ్ళీ చాలా హెల్తీ కూడా. ఎందుకంటే ఇక్కడ మనం అసలు బయట మసాలాస్ అన్నీ ఏమి యూజ్ చేయట్లేదండి. మా ఇంట్లో మా అత్తయ్య గారు వంటకి నేనే పెద్ద ఫ్యాన్ అండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఎక్కువ మా అత్తయ్య గారు వండేవారండి. అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.